ఎలా ఉన్నావు? చాలా రోజులు కాల్ చేశా, మర్చిపోయావు కదా? మనసు మమత కాశమ ఒక తారై మెరిసిన నీవెక్కడో. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలన్నీ నీతో మాట్లాడినట్టు ఊహించుకుని మాట్లాడినవే బావా. అంకుల్, ఆఫీస్లోనే ఉన్నాను, మీటింగ్ జరుగుతోంది, అయ్యా కాల్ చేస్తాను. ఎలా ఉన్నావు బావా? ఫైన్ వీణా. ఫైల్ చూడడం అయిపోతే నేను బయలుదేరుతాను. నన్ను క్షమించు బావా. తప్పని పరిస్థితుల్లో నీకు దూరం కావాల్సి వచ్చింది. గాయాల్ని గుర్తు చేసే గతం గురించి ఎందుకులే వీణా. నువ్వెలా ఉన్నావు? ఉన్నా లేనట్టే అన్నట్టు ఉన్నాను బావా. ఎందుకు వచ్చావురా? మా ఆఫీసులో నీకేం పని? వెళ్ళరా, బయటికెళ్ళు. రిషి, నేను చెప్పేది విను. నేను విన్ను. నీకోసం వచ్చాడా? నిన్ను కలవడానికి వచ్చాడా? మాటలు మర్యాదగా రాని రిషి. ఏంట్రా నీకు మర్యాద? మా ఆఫీస్కి వచ్చి నాకే మర్యాద నేర్పిస్తున్నావా? వీణ కోసం రాకపోతే ఎందుకు వచ్చావురా ఇక్కడికి? రిషి, నీకైనా పిచ్చా? నేను చెప్పేది కూడా కొంచెం వినొచ్చు కదా. మేడం, ఒకసారి మీరు మెటీరియల్ లిస్టు చూసి ఫైనల్ చేస్తే దాన్ని బట్టి డాక్యుమెంట్స్ రెడీ చేస్తాను. ఇక రేపటి నుంచి కార్తిక్ సార్ వాళ్ళు మన కంపెనీకి మెటీరియల్ సప్లై చేస్తారు. ఓకే, లిస్ట్ అంతా కరెక్ట్గానే ఉంది, డాక్యుమెంట్స్ రెడీ చేయించండి. ఓకే మేడం. చెప్పేది వినకుండా ఇష్టం వచ్చినట్టు అరుస్తావేంటి? శ్రీబాబు గారే వీళ్లతో మాట్లాడి మెటీరియల్ సప్లైయింగ్ కోసం అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ పని మీదే కార్తిక్ బాబు ఇక్కడికి వచ్చాడు. వీడితో అగ్రిమెంట్ చేసుకోవడం ఏంటి? వెంటనే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు క్యాన్సిల్ చేయడం కుదరదు. కావాలంటే శ్రీబాబు గారితో మాట్లాడి చూడు, నీకే అర్థమవుతుంది. ఎరా, ఒక పక్క నాతో గొడవలు పడుతూనే ఇంకో పక్క నా కంపెనీతో టైప్ అవడానికి సిగ్గులేదా నీకు? ఇప్పటికైనా అర్థమైందా? ఎప్పటికీ మేం పైనే ఉంటాం, నువ్వు మా కాళ్ళ కిందే ఉంటావు. నేనెవరి కింద పని చేయట్లేదు. మీ కంపెనీతో కలిసి బిజినెస్ చేస్తున్నానంతే. మీ అవసరం మాకెంత ఉంటుందో మా అవసరం కూడా మీకు అంతే ఉంటుంది. ఇక్కడ ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఈ పొగరికేం తక్కువ లేదు. రిషి, ఏమీ తెలియకుండా కంపెనీ వ్యవహారాల్లో తలదూర్చాలని చూడకు. అవునులే, కంపెనీలన్నీ హ్యాండిల్ చేసేది మీరేగా. ఎవరితో టైఅప్ అవుతారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం, నాకెందుకులే. అసలు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఆఫీస్కి ఎందుకు వచ్చావు నువ్వు? నాకు అర్జెంటుగా 1 lakh కావాలి, ఇస్తే వెళ్ళిపోతా. వాట్? 1 lakh? ఎందుకు? ఎందుకు ఏంటనేది ఇంటికి వచ్చాక కూడా చెప్పొచ్చు.
ముందు అకౌంటెంట్కి చెప్పి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించు. సారీ రిషి, ఎందుకు ఏంటని తెలియకుండా అంత డబ్బు నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించలేను. వీణా, నాకు మళ్ళీ కోపం తెప్పించొద్దు. కోపంలో నేనేం చేస్తానో నాకే తెలీదు. డబ్బులు ఇస్తే నా పాటికి నేను వెళ్ళిపోతాను. కారణం తెలుసుకోకుండా అలా ఎలా ఇవ్వాలి రిషి? అదేమీ మన పర్సనల్ డబ్బు కాదు, కంపెనీ డబ్బు. కంపెనీ ఎవరిది? మా డాడ్ది. అంటే నాది. నా డబ్బు నాకివ్వమని ఆర్డర్ వేస్తున్నాను. నేనేమి డబ్బులు ఇమ్మని నిన్ను అడుక్కోవట్లేదు. అయితే వెళ్ళి మావయ్య గారి పర్మిషన్ తీసుకునిరా, అలాగే ఇస్తాను. డబ్బుల కోసం నేను పర్మిషన్ తీసుకోవాలా? ఎంత ధైర్యం! ఒక ఆడపిల్ల మీద చేయెత్తడం, అందులోనూ కట్టుకున్న భార్య మీద చేయెత్తడం సంస్కారం అనిపించుకోదు. నా భార్య నేను కొడతాను, తిడతాను. అడ్డుపడడానికి నువ్వే అడుగురా. అసలు ముందు నిన్ను ఇక్కడి నుంచి పంపించాలి. వెళ్ళరా బయటికి. చెప్పేది నీకేరా, బయటికెళ్ళు. రిషి 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 ఏంటి? రిషి వదలు, రిషి వదలు, రిషి బయటికి. రిషి 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 వదలు, రిషి వదులు. రిషి బిజినెస్ డీల్ కోసం వచ్చాను కాబట్టి నువ్వేం చేసినా చూస్తూ హుందాగా ఉండడానికి ట్రై చేస్తున్నాను. ఒక్క నిమిషం ఈ బిజినెస్లు డీల్స్ పక్కన పెట్టానంటే నా కాలర్ని టచ్ చేసిన నీ చెయ్యి షీపాటికే తెగి అవతల పడేది. రిషి, నువ్వు ఇంకే జన్మలో మారవా? ఎప్పటికీ ఇలాగే మూర్ఖత్వంగా బిహేవ్ చేస్తావా? నువ్వెంత పెద్ద గొడవ చేసినా కారణం తెలియకుండా నేను నీకొక్క రూపాయి కూడా ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. రిషి, రిషి ఏమైంది రిషి? కార్తీక్ మన ఆఫీసులో ఏం పని? కార్తీక్ మన ఆఫీస్లో ఎందుకుంటాడు అల్లుడు? ఉన్నాడు, మన ఆఫీసులోనే ఉన్నాడు. వీణా, కార్తీక్ ఇద్దరు ఒకే క్యాబిన్లో ఉన్నారు. ఆఫీస్కి వెళ్తే మన ఆఫీస్ స్టాఫ్ అందరి ముందు ఆ కార్తీక్తో కలిసి నన్ను దారుణంగా అవమానించింది వీణ. ఇక్కడ వీణ తెలివిగా ప్లాన్ చేసి ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ వాడు మన కంపెనీతో టైఅప్ అయ్యి మన ఆఫీస్కి రావడం, ఇదంతా వాళ్ళు కలవడానికి చేసిన ప్లాన్ అత్తయ్య. దాని మొహం మండ, దానికి ఇదేం పోయే కాలం? మాజీ ప్రియుడి కోసమేనా ఇంత డ్రామా ఆడి ఆఫీస్కి వెళ్ళింది? భాగ్యం, ఒకవైపే వాదన విని తీర్పివ్వకు. అసలు అక్కడేం జరిగిందో ఏంటో తెలుసుకోకుండా అప్పుడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నావా? ఇంకా ఏం జరగాలి పార్వతి? నీ కన్న కొడుకు, నీ మేనకోడలు ఇద్దరూ కలిసి ఆఫీస్లో అందరి ముందు నా మేనలుడి పరువు తీస్తుంటే అసలే రిషి కోపంగా ఉన్నాడు. నువ్విలా మాట్లాడి తన కోపాన్ని ఇంకా పెంచుతావెందుకు భాగ్యం? కారణం లేకుండానే నా అల్లుడు కోపం వచ్చిందా? ఆఫీసులో అందరి ముందు నా పరువు తీసింది. అది ఇంటికి రాని దాని సంగతి చెప్తా. అది కాదు రిషి. అసలు డబ్బుల కోసం నువ్వు ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అత్తయ్య అడుగుతుంది కదా, చెప్పు రిషి. నీకు నచ్చినట్టు కోపంతో నోటుకొచ్చింది చెప్పడం కాదు, అక్కడ జరిగింది చెప్పు. ఇప్పుడు మీ కార్తిక్ బావ ఆఫీస్కి రావడం అబద్ధమా? ఆఫీస్కి వచ్చాడు, కానీ ఎందుకు వచ్చాడు? నేను ఆఫీస్కి వెళ్ళక ముందే పెద్దిరెడ్డి గారు, కార్తిక్ బావ ఇద్దరూ కలిసి శ్రీబావతో మాట్లాడి మెటీరియల్ సప్లైయింగ్ కాంట్రాక్ట్ తీసుకోవడానికి వచ్చారు. కార్తిక్ బావ ఆ పని మీద వచ్చాడే గాని నాతో మాట్లాడడానికో లేదా రిషితో గొడవ పడ్డానికో రాలేదు. అయితే మాత్రం డబ్బుల కోసం వచ్చినోడికి ఆ డబ్బులేదో ఇచ్చి పంపించకుండా అందరి ముందు నల్లుడు పరువు తీయాలా? అదేమీ మీ డబ్బో లేక నా డబ్బో కాదు, అడగ్గానే తీసివ్వడానికి కంపెనీ డబ్బు. అసలు కారణం ఏంటో కూడా తెలియకుండా ₹1,00,000 ఎందుకు ఇవ్వాలి? కనీసం ఇప్పుడైనా కారణం చెప్పమని అత్తయ్య. రిషికి డబ్బులు ఎందుకో చెప్పు రిషి, ఎందుకు డబ్బులు? చెప్పడు. ఎందుకు చెప్తాడు? ఎందుకు చెప్పాలి? వయసులో ఉన్న కుర్రాడు, ఆ మాత్రం ఖర్చులుండవా ఏంటి? అన్నీ నీకు చెప్పి చేయాలా ఏంటి? ఖర్చులు
ఆ డబ్బులు తీసుకెళ్లి ఫ్రెండ్స్తో కలిసి తాగి తగలేయడానికే కదా ఖర్చు పెడతాడు. అవి కూడా ఒక ఖర్చులేనా? అవును, తాగుతాను, తిరుగుతాను. నా డబ్బులు నేను తీసుకోవడానికి కూడా నీ పర్మిషన్ కావాలా నాకు? నా కంపెనీ, నా డబ్బు, నా ఇష్టం. అయితే నీ విషయంలో ఇలా ప్రవర్తించడం కూడా నా ఇష్టమే రిషి. ఎందుకంటే నేను నీ భార్యని, నువ్వు నా భర్తవి. ఏ బాధ్యత లేని నీకు బాధ్యతలు తెలియజేయడం నా బాధ్యత. రాత్రి అంతగా గొడవ చేశావు, ఆఫీస్కి వస్తానని మాటిచ్చావు, కానీ నిలబెట్టుకోలేకపోయావు. నీలాంటి మనిషిని ఎలా నమ్మాలి? మాటకి మాట పెంచి గొడవ పెద్దది చేయడం కరెక్ట్ కాదు వీణా. రిషి డబ్బులు అడిగినంత మాత్రానా అందరి ముందు అలా మాట్లాడి పరువు తీయలా చెప్పు? వేదా, ఇది మా భార్యాభర్తలకు సంబంధించిన విషయం. నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వద్దు ప్లీజ్. ఒక్కసారి నా ప్లేస్లో నువ్వుండి రిషి ప్లేస్లో శ్రీబాబు గారిని ఊహించుకుని చూడు, నీకే అర్థమవుతుంది. పెళ్ళయ్యి భార్య ఉందన్న సంగతి కూడా మర్చిపోయి ఏ బాధ్యత లేకుండా ఇలా విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే అడిగినంత డబ్బులిస్తూ ఎంకరేజ్ చేయాలా నేను? చెప్పు రిషి, నీ భార్య అడుగుతుంది కదా. ఇప్పుడేమంటారు మీరు? ఇప్పటికిప్పుడు నా అల్లుడు మారిపోయి ఆఫీస్కి వెళ్లి డబ్బులు సంపాదించి ఈ కుటుంబాన్ని పోషించాలా ఏంటి? అంత కర్మ నా అల్లుడికి లేదు. ఈ ఇల్లు, డబ్బు, ఆస్తి అంతా వాడి సొంతం. కూర్చొని తింటుంటే కొండైనా తరిగిపోతుంది భాగ్యం. ఈ ఆస్తులు, డబ్బు ఇవేవి శాశ్వతం కాదు. నువ్వు పడే కష్టం, శ్రమ, నీ బాధ్యతలు ఇవే శాశ్వతం. రిషి, వీణ చేసిన దానిలో నాకు తప్పేమీ కనిపించడం లేదు. నువ్వు బాధ్యతగా కారణమేంటో చెప్పి డబ్బులు అడుగుంటే వీణ ఖచ్చితంగా అర్థం చేసుకొని ఆ డబ్బులేదో ఇచ్చుండేది. నువ్వు నీ విలాసాల కోసమే డబ్బులు అడిగావని అర్థమయ్యే వీణ నీకు డబ్బులు ఇవ్వలేదు. అర్థం చేసుకో రిషి. ఏంటి వేదా, శ్రీ ఇంకా రాలేదా? ఏంటి శ్రీ ఆలస్యమైంది? ఆఫీస్లో కొంచెం ఓవర్ వర్క్. హే, సారీ వేదా, సినిమాకి రేపు వెళ్దాం. ఆల్రెడీ ఇవాళ చూసానుగా, మళ్ళీ రేపు కూడా చూడాలా? సారీ వేదా, కుదరలేదు. ట్రై టు అండర్స్టాండ్. అదే విషయం ఫోన్ చేసి చెప్పాల్సింది శ్రీ. అట్లీస్ట్ నేను ఫోన్ చేసినప్పుడైనా లిఫ్ట్ చేసి చెప్పాల్సింది. మీటింగ్ అయ్యాక చేద్దామంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఎందుకు శ్రీ నేనంటే నీకు అంత చిన్న చూపు? నిన్న వీణ విషయంలో కూడా అలాగే బిహేవ్ చేసావు. ఇవాళ సినిమాకి వెళ్దామని చెప్పి నెగ్లెక్ట్ చేసి అలాగే బిహేవ్ చేస్తున్నావు. కనీసం వీణకిచ్చే ఇంపార్టెన్స్ కూడా నువ్వు నాకు ఇవ్వట్లేదు శ్రీ. ఏం జరిగినా అడ్జస్ట్ అవుతున్నానా? వేదా, ఎందుకు అలా మాట్లాడతావు? సారీ చెప్పాను కదా. నేను కూడా తప్పు చేసి సారీ చెప్తాను. నీకు ఓకేనా శ్రీ? ఇందులో తప్పేముంది వేదా? రావడం కుదరలేదు, అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడతావేంటి? తప్పేముందా? సాయంత్రం 5 గంటలకు రెడీ అయి కూర్చున్నాను. ఇప్పుడు టైం ఎంత? 11 అయింది. ఈ మధ్యలో ఎన్ని ఫోన్ కాల్స్ చేశాను, ఎన్ని మెసేజెస్ చేశాను? ఒక్కదానికైనా రెస్పాండ్ అయ్యావా? లేదంటే ఇక్కడ నేను ఒకదాన్ని వెయిట్ చేస్తున్నానని మర్చిపోయావా? అలాంటప్పుడు నన్నెందుకు రెడీ అవ్వమన్నావు శ్రీ? చెప్పు.
డబ్బులు నీకు ఇవ్వడానికి కూడా ప్రాబ్లం ఏంట్రా నీ వైఫ్కి? అలా ఎలా అందరి ముందు పరువు పోగొట్టుకున్నావురా? రేపు మీ ఆఫీస్కి వెళ్తే ఎవడైనా నీకు వాల్యూ ఇస్తాడా? మామా, ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఆఖరికి మా ముందు కూడా నువ్వు తలెత్తుకుని తిరగలేవురా. ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి చేయాలరా మామా. తన యాక్షన్కి నీ రియాక్షన్ లేకపోతే అందరి ముందు నువ్వు లోకు అయిపోతావు. నీ ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను ఒక చేతగాని వాడిలాగా చూస్తారు. అవును, ఇప్పుడు నువ్వెంత తాగినా కిక్కెక్కదురా మామా. అంతలా నీ వైఫ్ నీ గాలి తీసేసింది. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే మగాడిగా పుట్టి వేస్ట్ మామా. ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి టైం పడుతుంది కదా, అందుకే లేట్గా వచ్చా. లాజికల్గా మాట్లాడి ఎస్కేప్ అయ్యావని పొగరగా మాట్లాడుకో. తప్పు నాదైనా మీ మీదకి తోసేసి చాలా ఈజీగా ఎస్కేప్ అవ్వగలనని చెప్పాలనుకున్నాను. అదే చెప్పాను. ఇందులో పొగరే ఉంది చెప్పు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నిజంగానే నేను తప్పు చేయలేదు. నువ్వు వెళ్తున్న దారి తప్పైనప్పుడు ఇంకా తప్పు చేయకపోతే మాత్రం ఏంటి ఉపయోగం? నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడం కోసం ఎంత నీచానికైనా దిగజారుతావా? అదే కదా చెప్తున్నాను. నేను గెలవడం కోసం ఎంతకైనా తెగిస్తాను, ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాను. ఈ విషయంలో నీకు డౌటే అక్కర్లేదు. గుర్తుపెట్టుకో, ఏదో ఒకరోజు నిన్ను ఈ అహంకారమే 10 మందిలో నవ్వుల పాలు చేస్తుంది. అలాగే ఇంట్లో వాళ్ళ మధ్య నిన్ను దోషిగా నిలబెడుతుంది. చాలా చీకటిగా ఉంది, రాత్రి అయిపోయింది, ఇంకా నిద్ర కూడా పోలేదు, అప్పుడే కలలు కంటున్నావేం వేదా? నేను కలలు కంటున్నానో జరగబోయేది కథగా చెప్తున్నానో ముందు ముందు నీకే అర్థమవుతుంది. ఇలాంటి కథలు వార్నింగ్లు చాలా విన్నాను, చాలా చూశాను వేదా. ఇవేవి మనకు కొత్త కాదులే. ఇవన్నీ నీకు కొత్త కాకపోవచ్చు. ఇక మీదట జరిగేదంతా కొత్తగా ఉండేలా నేను డిజైన్ చేస్తాను. డోంట్ వరీ వీణా. నువ్వు ఏ ఉద్దేశంతో అయితే ఇంట్లోకి వచ్చావో దాన్ని నేను నా స్టైల్లోనే, నువ్వు కోరుకుంటున్న కొత్త దారుల్లోనే అడ్డుకుంటాను. ఇప్పటి వరకు నువ్వు వేరు, ఇంట్లో వాళ్ళు వేరు అనుకున్నాను, కానీ అది రాంగ్ అని ఈరోజు ప్రూవ్ అయింది. నువ్వు వాళ్లతో కలిసిపోయి నన్ను పర్సనల్గా అటాక్ చేసావు వేదా. ఊరుకోను. ఇక మీదట నా విషయంలో అడ్డొస్తే నిన్ను పర్సనల్గా టార్గెట్ చేయడానికి కూడా నేను వెనకాడ్ను. వీణా, నేను కూడా నీ విషయంలో వెనకడుగు వేయను. ఇప్పటి వరకు నువ్వు ఈ కుటుంబానికి హాని చేయాలని, నీ పగ కోసమే రిషిని పెళ్లి చేసుకుని వచ్చావని ఏదో విధంగా నిన్ను మార్చుకుంటే సరిపోతుంది అనుకున్నాను. లేదు, అది సరిపోదు. ఈ రోజుతో నువ్వు ఎప్పటికీ మారవని అర్థమైపోయింది. అంతకు అంతా నీ తెగింపు పెంచుకుంటూ కొత్త కొత్త అడ్డదారులని తొక్కుతున్నావే తప్ప నీలో రవ్వంత మార్పు కూడా లేదు. ఇప్పుడు చెప్తున్నాను విను, ఈ ఇంట్లో నువ్వు అనుకున్నది ఏది జరగదు, జరగనివ్వను. అవునా? ఇప్పటి వరకు నేను ప్రతిదీ నీకు చెప్పకుండానే చేశాను, కానీ ఇప్పుడు నేను చెయ్యబోయేది నీకు చెప్పి మరీ చేస్తాను. విను. ఇంకొద్ది రోజుల్లో లోక్నాథ్ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసి 25 years అవ్వబోతుంది. అందుకు మన వాళ్ళు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా అరేంజ్ చేస్తారు. అదే మనకి డెడ్ లైన్. ఆ రోజులోగా నేను మన కంపెనీలన్నింటినీ నా గుప్పెట్లోకి తెచ్చుకుంటాను. కంపెనీల మీద, ఆస్తుల మీద సర్వ హక్కులు దక్కించుకుని అదే రోజున నా రివెంజ్ ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను. ఆహా, ఒకవేళ నువ్వు అనుకున్నది జరగకపోతే? ఆహా, అంటే ఎలాగూ నేను చేయనివ్వను కదా, అందుకే ముందుగానే అడుగుతున్నాను. నేను చెప్పింది చేయలేకపోతే నా అంతట నేను ఓడిపోయానని ఒప్పుకొని నీ ముందు తల దించుకుని మరి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అయితే రెడీగా ఉండు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి.
ఎందుకంటే జరగబోయేది అదే కాబట్టి ముందుగానే చెప్తున్నాను. నన్ను ఈ ఇంట్లో నుంచి పంపించేంత సీన్ నీకుందనుకున్నావా వేదా? ఎవరి సీన్ ఎంతుందో తొందరలోనే తెలుస్తుంది వీణా, తొందరపడకు. అవునా? సరే చూద్దాం. నేను చేసేది చూడడం వరకే నువ్వు అలాగే చూస్తూ ఉండు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏంటి వీణా అలా చూస్తున్నావు? నేను తిరిగి నీకు ఆల్ ది బెస్ట్ చెప్తానన్నా? కొంచెం కష్టమైనా జరిగే పనైతే ఆల్ ది బెస్ట్ చెప్పి ఎంకరేజ్ చేయొచ్చు కానీ అస్సలు జరగని వాటికి ఆల్ ది బెస్ట్ చెప్పి అనవసరంగా హోప్స్ కల్పించడం ఎందుకు చెప్పు? అలాంటివి నాకు అస్సలు ఇష్టం ఉండవు. సారీ, ఏమనుకోకు. వేదా, జరిగిన దాని గురించి నువ్వేం ఆలోచించకు వేదా. వీణ కావాలని అలా చేయలేదు పాపం. నేను ఆలోచిస్తుంది జరిగిన దాని గురించి కాదు శ్రీ, నీ గురించి. నా గురించా? నేనేం చేశాను? నువ్వేం చేయలేదనే నా బాధ. వేదా, విసిగించకుండా కొంచెం స్ట్రైట్గా మాట్లాడతావా ప్లీజ్? నేను స్ట్రైట్గానే మాట్లాడుతున్నాను శ్రీ, నీలాగా రెండు వైపులా మాట్లాడట్లేదు. రిషి నాకు మరిదే కావచ్చు, నేను తనకి వదిన్నే కావచ్చు, మా ఇద్దరిది తల్లి కొడుకుల బంధంతో సమానమే అయ్యుండొచ్చు. కానీ అంతకంటే ముందు తను వీణ భర్త, నేను నీ భార్యని. తనకెంత ధైర్యం ఉంటే నన్ను రిషి మీదకు తోసేస్తుంది? నన్ను ఇంత ఇన్సల్ట్ చేసిన వీణని నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయావు. ఎందుకు శ్రీ? ఓహో, వీణ చాలా మంచిది, తెలివైన అమ్మాయి, అటు ఆఫీస్లోనూ ఇటు ఇంట్లోనూ అన్నీ తనే అయి చూసుకుంటుంది, పైగా అసలు తంది తప్పే ఉండదు, కాబట్టి తనేం చేసినా చూస్తూ ఉండాలి, అంతే కదా శ్రీ? తను చేసింది తప్పు కాదని నేను అనట్లేదు వేదా. మరెందుకు అక్కడ అంత జరుగుతున్నా నువ్వు సైలెంట్గా ఉన్నావు? మీరందరూ మాట్లాడుతున్నారు కదా అని నేను సైలెంట్గా ఉన్నాను వేదా. అంతేగాని వీణ చేసింది కరెక్ట్ అని కాదు. అలాగని పూర్తిగా వీణని తప్పుపట్టలేం. తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఇంకో దారి లేక తను అలా చేసింది. అసలు దీనంతటికీ కారణం రిషి. కొత్తగా ఇదేప్పటి నుంచి శ్రీ రెండు మాటలు మాట్లాడుతున్నావు? నావి రెండు మాటలు కాదు వేదా, వీణ తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేసిందంటున్నాను. ఇంత జరిగా కూడా ఇప్పటికీ నువ్వు వీణ గురించి పాజిటివ్గానే మాట్లాడుతున్నావు శ్రీ. తన నిజ స్వరూపం తెలిసిన రోజు నువ్వెంత పెద్ద తప్పు చేశావనేది నీకే అర్థమవుతుంది. అయ్యో, ఈ మధ్య నేనేం మాట్లాడినా నీకు తప్పులాగే అనిపిస్తుంది వేదా. అలాగని సైలెంట్గా ఉన్నా కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నావని అందులోనూ నా తప్పును వెతుకుతున్నావు. నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయి వేదా. ఇన్ని రోజులు నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాననే అనుకున్నాను శ్రీ, కానీ ఈ మధ్య తెలిసింది నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానని. ఇక మీదట నువ్వు చెప్పినట్టే నిన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను శ్రీ. గుడ్ నైట్. నా ఊపిరిలో నువ్వు సగమే, నీ ఊపిరిలో నేను సగమేగా. ఎన్నెన్నో ప్రశ్నలే గుండెల్లో మంటలే, కొన్నేమో తీరవే కొన్నేమో ఆరవే. ఏంటో ఇలా కూలేన ఆశలే కాలేన ఊహలే, నావన్నా నీడలే వేదా, కలలే మసి చేసే మనసేల నీకు వచ్చిందే. మరిగే బాధనిలా కన్నీటితోనే కడిగానే.
శ్రీ మాట్లాడ్డా? మార్నింగ్ నుంచి చూస్తున్నాను, కనీసం నా వైపు కూడా చూడట్లేదు. చూస్తాను, ఎన్ని రోజులు ఎలా ఉంటాడో నేనే చూస్తాను. అమ్మో, కదిలిస్తే కాళీమాతల కథం తొక్కేలా ఉంది. మీ మధ్య గొడవలొస్తే అందుకు కారణాలేంటో తెలుసుకొని వాటిని దూరం పెట్టాలి కానీ ఇలా మీరిద్దరూ దూరంగా ఉంటే ఎలా వేదా? మరేం పర్లేదు, ఆడపిల్లవి, కొంచెం తగ్గితే తప్పే ఉంది చెప్పు. మీకు తెలియదులే అత్తయ్య, తగ్గుతున్నాను కదా అని తల మీదకి ఎక్కి కూర్చుంటున్నాడు మీ కొడుకు. సర్లే, నేనే వెళ్ళి ఇస్తాను. అత్తయ్య మీరు ఆగండి, ఎక్కడికెళ్తున్నారు? అదే శ్రీకి కాఫీ ఇద్దామని. ఏం అవసరం లేదు, ఇక్కడే పెట్టండి. అది కాదమ్మా. ఏది కాదత్తయ్య? ఏ మగాళ్ళైతే ఏమైనా కొమ్ములొచ్చాయా? కాఫీ తాగాలనుకుంటే కిచెన్లోకి వచ్చి తీసుకొని తాగుతాడు. అవసరమైతే కాఫీ కూడా తనే కలుపుకుంటాడు. ఇంకేమైనా ఉందా? నన్ను మీ మావయ్యతో తిట్టించేలాగే ఉన్నావు. ఈ అలకలు గొడవలు మీ మధ్యేనమ్మా, మా మధ్య కాదు. నన్ను వదిలే. శ్రీ, కాఫీ తీసుకో. మీరు తెచ్చారేంటి? ఆ మహారాణి గారు కాఫీ కూడా ఇవ్వరా? వేద నీ మీద అలిగినట్టుంది శ్రీ. నువ్వెళ్ళి ఒకసారి మాట్లాడితే అంతా మామూలైపోతుంది. నేనెందుకు మాట్లాడాలి? మాట్లాడకుండా అలిగింది తను, నేను కాదు. అరే, మార్నింగ్ నుంచి చూస్తున్నాను, కనీసం నా వైపు కూడా చూడడం లేదు. చూస్తాను ఎన్ని రోజులు ఎలా ఉంటుందో. వేద మాత్రమే కాదు, శ్రీ కూడా వీరభద్రుల్లా రెచ్చిపోతున్నాడు. వేద అలిగిందని నువ్వు అలిగితే ఎలా శ్రీ? ఏ బంధమైనా నిలబడాలంటే భరించాలి, బ్రతిమాలాలి, బుజ్జగించాలి. కొంచెం నువ్వే వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది బాబు. మీకు తెలీదమ్మా, తగ్గుతున్నాను కదా అని తల పొగరు ఎక్కువైంది. చెప్తాను. బావగారు, నేను రెడీ, మీరు రెడీయా? యా, కమింగ్ వీణా. బయలుదేరదామా? లేట్ అవుతుంది, పద. అమ్మా వేద, చెప్పండి సార్, పిలిచారంట? నేను అర్జెంటుగా ఒక కొత్త ప్రాజెక్ట్ పని మీద బయటికి వెళ్తున్నాను. ఓకే సార్. క్వాలిటీ చెకింగ్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ వరకు A to Z, మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏ ఇబ్బంది కలిగినా వీణా మేడం గారిని అప్రోచ్ అవ్వండి. ఓకే సార్. అండ్ ఈ ఫైల్స్ అన్ని కూడా చెక్ చేశాను, సైన్స్ కూడా అయిపోయాయి, తీసుకెళ్ళండి. అలాగే సార్. యా కరణ్, లేదు జస్ట్ 5 minutes, స్టార్ట్ అయిపోతున్నాను. హాయ్ శ్రీ, నీతో కొంచెం మాట్లాడాలి. ఏ గొడవ అంతటితో ఆగదు కార్తీక్. కాన్సిక్వెన్సెస్గా దాని నుంచి ఇంకో గొడవ జరుగుతూనే ఉంటుంది. అవన్నీ ఆగాలంటే ఎక్కడ మొదలైందో అక్కడే ఆపాలి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నీ కారణంగా రిషి వీణల మధ్య డిఫరెన్సెస్ రావడం కరెక్ట్ కాదు. వాళ్ళ మధ్య దూరం పెరగడం కంటే మీరిద్దరూ దూరంగా ఉండడం బెటర్ కదా. అందుకే చెప్తున్నాను కార్తీక్, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండడం మంచిది. ఏదైనా జరిగితే అందరూ సఫర్ అవుతారు. నేను చెప్పింది నువ్వు నమ్ముతావని అనుకుంటున్నాను. వాళ్ళ పెళ్ళయ్యాక మేమెప్పుడు మా హద్దు దాటలేదు శ్రీ. రిషి వేణి మెడలో తాళి కట్టిన మరుక్షణమే తను నాకు దూరం అయిపోయిందని డిసైడ్ అయ్యాను. తన్ని నా మనసులోంచి తీసేయడానికి చాలా టైం పట్టుండొచ్చు, కానీ
ఫైనల్గా వీణని వీణ జ్ఞాపకాల్ని పర్మనెంట్గా నా మనసులోంచి తొలగించేశాను. ఎవరూ ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన పని లేదు. ఇక్కడికి నేను వస్తోంది నా బిజినెస్ గోల్ని రీచ్ అవ్వడానికి తప్ప వేరే ఏ ఉద్దేశంతో కాదు. ఒకవేళ శ్రీబాబు గారు నిన్నింట్లో జరిగిన గొడవ గురించి బావతో చెప్పాడా? బావా, శ్రీబావ నీతో ఏం మాట్లాడాడు బావా? ఏమైనా చెప్పాడా? అంతా చెప్పాడు. మెటీరియల్ క్వాలిటీ గురించి, ట్రాన్స్పోర్ట్ గురించి అన్ని వివరాలు చెప్పాడు. అంతేనా? మీకు నాకు మధ్య ఇంకేముంటాయి? బిజినెస్ వ్యవహారాలు తప్ప. ఇది మెటీరియల్ లిస్టు, ఒకసారి చెక్ చేయండి, రేపు వచ్చి తీసుకుంటాను. వీణా, బావా, ఆ ఇంట్లో నువ్వు బానే ఉన్నావు కదా? నాకేంటి బావా, చాలా బాగున్నాను. ఎందుకు బావా అలా అడుగుతున్నావు? ఏం లేదులే. సారీ మావా. వాడెవరితోనో నీ వైఫ్ క్లోజ్గా ఉన్న ఫోటో చూపిస్తే మీ ఇంట్లో వాళ్ళు రివర్స్గా నిన్ను తిట్టి వార్నింగ్ ఇవ్వడం ఏంట్రా? ఇలా చెప్పడానికి సిగ్గనిపించలేదా నీకు? ఇంకా నో డౌట్ మావా, ఇది ఖచ్చితంగా నీ చేతకాని తరమే. నన్నేం చేయమంటారా? ఎవరిని లెక్క చేసేవాడిని కాదు కానీ మా డాడ్ నా చేతులు కట్టేస్తున్నాడు. ఆయన వల్లే ఇలా కామ్గా ఉండాల్సి వస్తుంది. అంకుల్ చెప్పేది నీ వైఫ్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని రిషి, అంతేగాని ఇలా చేతకాని వాళ్ళ ఉండమని కాదు. ఏదో ఒకటి చేసి నీ భార్యని కంట్రోల్లో పెట్టుకోమావా, సరిపోతుంది. దాన్ని కంట్రోల్లో ఎలా పెట్టాలనేదే నాకు అర్థం కావట్లేదురా. నువ్వు ఇలా అర్థం కావట్లేదని ఆలోచిస్తూ ఉండు. ఈలోగా నీ భార్య నీకు గాజులు తొడిగి ఇంట్లో కూర్చోబెడుతుంది. ఏం కూసావురా? వాడన్న దాంట్లో తప్పే ఉంది మావా. అలా జరగకుండా ఉండాలంటే నువ్వు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి కదా. అవును మామా, తను నీ భార్య. భార్య అంటే ఎలా ఉండాలి? మొగుడు ఏమన్నా పడాలి, ఏం చేసినా భరించాలి. మా ఇంట్లో అలాగే ఉంటుంది మరి. నా మాట విని అసలు మ్యాటర్ కానిచ్చేసాయి. తనే చచ్చినట్టు పడుంటుంది కదా. అసలు చట్ట ప్రకారం మాట్లాడితే మొగుడు పక్కలోకి పిలిస్తే పెళ్ళం రావాల్సిందే. లేదంటే నీకు డైవర్స్ ఇచ్చే రైట్స్ కూడా ఉన్నాయి మామా. నా మాట విని ఇదే విషయం చెప్పి తనని బెదిరించి లొంగ తీసుకో. అప్పటికీ ఒప్పుకోలేదనుకో, లాస్ట్ టైం లాగా రేప్ చేసి పడేశారా. పెళ్లికి ముందే ఏం చేయలేకపోయింది, ఇప్పుడు పెళ్ళయ్యాక మాత్రం ఏం చేస్తుంది? ఇప్పుడు నీకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి మామా, వాటిని వాడుకుని నీ వైఫ్ను వాడుకో. అంతే రిషి, తన విషయంలో నువ్వు ఏమాత్రం తగ్గకు. రే మామా, ఎక్కడికి? ఇంత మంచి సలహా ఇచ్చాం, రిచ్గా నీ రేంజ్లో పార్టీ ఇచ్చి వెళ్ళరా. ఇవాళ నా చేతులు అయిపోయావే, వస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేనేజర్, ఆ గవర్నమెంట్ టెండర్కి సంబంధించిన ఫైల్ ఉంది కదా, వెంటనే అది తీసుకురండి. అది నేను స్టడీ చేయాలి. ఓకే సార్, ఆ ఫైల్ మీకు ఇమ్మని ఇంతకు ముందే శ్రీ సార్ కూడా ఫోన్ చేసి చెప్పారు. ఇప్పుడే తెస్తాను.
సార్ ఇదిగోండి ఫైల్. హలో, చెప్పు దేవి. ఏంటి, నీ ప్రాజెక్ట్కి సంబంధించి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ సైన్ కావాలా? అందుకు నన్నేం చేయమంటావు? నువ్వు ఇంకా ఏ రోజుల్లో ఉన్నావు? ఎంతటి గవర్నమెంట్ ఆఫీసర్ అయినా పని అవ్వాలంటే కావాల్సింది రికమెండేషన్స్ కాదు, డబ్బు. వాడికి కావాల్సినంత డబ్బు వాడి మొహాన్ని కొడితే వాడే మన పని చేసి పెడతాడు. అప్పటికి పని అవ్వలేదనుకో, ఒక కాస్ట్లీ మందు బాటిల్ తీసుకొని ఎవరినైనా అమ్మాయిని సెట్ చేసి పంపించు. ఇంత చేశాక ఎవడైనా నో చెప్తాడా? చచ్చినట్టు ఎస్ చెప్తాడు. మందుకి, మనీకి, మగువకి లొంగని ఆఫీసర్లు ఎవరైనా ఉంటారా చెప్పు? ఎవ్వరూ ఉండరు. బిజినెస్లో కొత్తగా వచ్చావు కదా, ఈ ట్రిక్స్ అన్నీ నీకు తెలియదులే. అందరూ బిజినెస్ మ్యాన్లు చేసేది ఏంటనుకుంటున్నావు? ఇవే ట్రిక్స్ ప్లే చేస్తారు. మరి నా మాట విని నేను చెప్పింది ఫాలో అయిపో. ఈ ప్లాన్ ఏదో బాగుంది, మనం కూడా ఫాలో అయిపోవచ్చు. డాడ్, ఈ టెండర్ కొట్టి మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాను, చూస్తూ ఉండండి. మిస్టర్, కొంచెం కూడా మేనర్స్ లేదా? లోపలికి వచ్చే ముందు డోర్ నాక్ చేసి రావాలని నీకు తెలీదా? రిషి, అనవసరంగా ఆఫీస్లో సీన్ క్రియేట్ చేయకు ప్లీజ్. నువ్వు రా బావా. బావా? బావేంటి? ఇదేం ఇల్లు కాదు, ఆఫీస్. ఇక్కడ మేడం, సార్ అనే పిలవాలి. ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఈ రిషి ఆఫీస్ని టేక్ ఓవర్ చేశాడు. అండర్స్టాండ్? కూర్చో. చెప్పండి, ఏ పని మీద వచ్చారు? కార్తిక్ గారు, మీ మెటీరియల్ శాంపిల్స్, వాటి క్వాలిటీస్ని చెక్ చేసాం, చాలా బాగున్నాయి. వెంటనే ఆర్డర్ రెడీ చేయొచ్చు. మేనేజర్కి చెప్తాను, మీరు వెళ్ళండి. ఒకసారి నన్ను కూడా చెక్ చేయనివ్వు. ఫైల్లో ఉన్న డీటెయిల్స్ ప్రకారం మెటీరియల్ పెద్ద క్వాలిటీ ఏం లేదే, బాగా పూర్ క్వాలిటీ. రిజెక్టెడ్. నేను ఈ ఆర్డర్ని వెంటనే క్యాన్సిల్ చేస్తున్నాను. రిషి, ఏం నువ్వు చేస్తుంది? నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. నువ్వు చేస్తుంది ఏంటి? ఇంత పూర్ క్వాలిటీ మెటీరియల్కి అసలు ఎలా ఓకే చెప్తున్నావు? ఓహో, మీ భావనా? నేను డబ్బులు అడిగితే కంపెనీ డబ్బు ₹1 కూడా వేస్ట్ చేయనన్నావు. మరి పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తూ కూడా ఇంత చెత్త మెటీరియల్కి ఓకే చెప్తావా? ఓకే, నేను స్త్రీ వచ్చాక వస్తాను. శ్రీయే కాదు, ఎవరు వచ్చినా ఇక మీదటి జరిగేది ఇదే. ఎళ్ళు.
భలే దొరికేవరా కార్తీక్. అసలు ఈ ట్రయాంగిల్ స్టోరీ ఇలా ఉంటుందంటే ఎప్పుడు ఆఫీస్కి వచ్చేవాడిని. Yes, come in. ఎవరు మీరు? ఎవరు మీరంటే మాట్లాడరే? మందు బాటలు చూపిస్తున్నారేంటి? నేను చెప్తా. ఏంటిదంతా? జస్ట్ మినిట్. మనీ, మందు, మగువ మీకోసమే. ఎవరు పంపించారు? లోక్నాథ్ కంపెనీ నుంచి చూస్తున్నా. మీరు హ్యాండిల్ చేస్తున్న ఈ టెండర్ ఈసారి కూడా లోక్నాథ్ గారికి రావాలని చెప్పమన్నారు. ఈ డబ్బంతా మీకే. డబ్బుతో పాటు ఈ అమ్మాయి కూడా మీకే. నైట్ అంతా ఎంజాయ్ చేయండి. You all look like so sincere, sir. Can I make respect for you? Shut up. ఆ లోక్నాథ్ కంపెనీ టెండర్లన్నీ ఇలా చేసి సంపాదిస్తున్నాడు అన్నమాట. రిజెక్టెడ్. వెళ్ళి మీ సార్కి చెప్పు, ఈ ఆఫీసర్ మీరు అనుకున్నట్టు కాదు, ఇలాంటి వాటికి లొంగడని చెప్పు. గెట్ అవుట్. కూల్ సార్, కూల్. తొందరపడకండి. ఒక్కసారి ఆలోచించండి. గోల్డెన్ ఛాన్స్ మిస్ అవ్వకండి. చిల్ అవ్వండి. షట్ అప్ అండ్ గెట్ అవుట్. ఇప్పుడు పోలికలు ఎందుకులే సరస్వతి? వాళ్ళిద్దరి మధ్యలో పొంతన కుదరదని అందరికీ తెలిసిందేగా. కుర్రాళ్ళు కదా, ఏదో ఆవేశపడి ఉంటారు. రిషి మళ్ళీ రిపీట్ చేయడలే, ఇంకొదిలేసే. ఏంటి వదిలేయాలి అని నా నోరు మూసేస్తున్నారు? తప్పంతా వీడిదే, కార్తీక్ది కాదు. మీ తండ్రి కొడుకుల బుద్ధి పాతాళంలో ఉంటే కార్తీక్ బుద్ధి ఆకాశం అంత ఎత్తులో ఉంది. కార్తీక్ని చూసి ఎలా ప్రవర్తించాలో నేర్చుకో. ఏ తండ్రి కొడుకుని చూసి నేర్చుకోడు. నువ్వు లేనిపోని చెప్పి నా గౌరవానికి భంగం కలిగిస్తున్నావు. మీ గౌరవానికి కార్తీక్ భంగం కలిగిస్తున్నాడా? వాణ్ణి చూసి నేర్చుకునే స్థాయిలో నేను లేను. వాణ్ణి పొగడ్డం కోసం నన్ను మరీ ఇంతలా కించపరచాల్సిన అవసరం లేదు. కార్తీక్ని నేనెందుకు పొగుడుతున్నానో ఒకసారి ఈ వాయిస్ రికార్డు వినండి, మీకే తెలుస్తుంది. ఎక్కడ కారు కనిపించలేదు. నో డౌట్, ఖచ్చితంగా నువ్వు ఫాలో అవుతున్నావు సరస్వతికి తెలిసిపోయి ఉంటుంది. అసలు నా పైన డౌట్ వచ్చే ఛాన్సే లేదు. అక్కడుంది సరస్వతి. నా భార్య గురించి నాకు తెలుసా, నీకు తెలుసా? తన కారు కూడా వెనకాల కళ్ళు ఉంటాయి. ఈసారి గాని సరస్వతి కంటపడ్డావో నేను కనబడిపోయినట్టే. ఈసారి పని కంప్లీట్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఉండే అడ్రస్ నాకు కావాలి. అది బ్రతకడానికి దేవుడు ఒప్పుకున్నా, నేను ఒప్పుకోను. చావాల్సిందే. అర్థమైందా? ఇప్పుడే ఉంటారు. మీరు నాకు ఇచ్చిన మాట ఏంటి, చేస్తున్న తప్పేంటి? డబ్బు దాహం, అహంకార దాహం తగ్గలేదా? మీ కొడుకు చేసిన ఘోరానికి అమాయకురాలైన వీణ బలైంది. పరువుకి మచ్చ తెస్తుంది అనే భయంతో చంపాలని ప్లాన్ చేశారు. కానీ వీణకి దైవబలం తోడుంది. నా అండా ఉంది కాబట్టే ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. కార్తీక్ని ఎందుకు పొగుడుతున్నావు అన్నారు కదా. ఎందుకంటే వీడు తప్పు చేశాడని ప్రూవ్ చేయడానికి ఇంత బలమైన సాక్ష్యం తన దగ్గరున్నా సరే
కనీసం నాకు కూడా చెప్పకుండా ఫోన్ని భద్రంగా దాచాడు. నాకు అనుమానం వచ్చి తప్పక చూస్తే మీ బండారం బయటపడింది. అయినా కార్తీక్ ఈ విషయం బయట పెట్టలేదంటే ఎందుకో తెలుసా? ఇంటి పెద్ద కొడుగ్గా ఇంటి పరువు పోకూడదని ఆలోచించాడు కాబట్టి. అది కార్తీక్ ఉన్న సంస్కారం. కానీ మీరు చేస్తున్నదేంటి? ఈ విషయం వీణకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వీణకి మీ వల్ల ఎలాంటి హాని జరిగినా, కార్తీక్ని మరోసారి అవమానించినా ఈసారి లాంటి చర్చలుండవు, వాదనలుండవు. డైరెక్ట్గా మీ ఇద్దరు జైల్లో ఉంటారు. జాగ్రత్త. నా గుట్టు మొత్తం సరస్వతి కార్తీక్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా నా పరువును కాపాడుకోవాలి? ఎలా సాక్ష్యం లేకుండా చెయ్యాలి? కన్న కొడుకు చేతిలో కీలు బొమ్మనైపోయానురా. ఇప్పుడు వాడికి నా ముఖం ఎలా చూపించాలరా? కావ్య, నేను మళ్ళీ కాల్ చేస్తాను. కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది. బాయ్. మనుషుల జీవితాలతో ఆడుకుంటూ నోరులేని మొక్కల్ని మాత్రం ప్రేమగా చూస్తుంది. ఏంటి మేడం గారికి మొక్కల మీద ఇష్టం సడన్ గా పెరిగినట్టుంది? ఏ మొక్కైనా పెరిగి చెట్టయ్యాక నీడని పండ్లని ఇస్తుంది కాబట్టి. ఈ భూమి మీద స్వార్థం లేనిదేదైనా ఉంది అంటే అది చెట్టు మాత్రమే వేదా. నేనే నీకు జోక్ చెప్పలేదే, నిజం చెప్పాను. అక్కడ కంపెనీ పరువు, మావయ్య గారి మర్యాద తీసేసి ఇక్కడ మొక్కలు చెట్ల గురించి నీతులు చెప్తుంటే నవ్వొచ్చింది. ఈ మొక్క వేర్లకి ఈ ఇంటి పతనానికి లింక్ ఎలా ఉందో చెప్తాను, జాగ్రత్తగా విను. మొక్క బలం ఆకుల్లోనో కొమ్మల్లోనో కాదు ఉండేది, ఈ వేర్లలో ఉంటుంది. నేనేమి స్కూల్ కిడ్ని కాదు నీ పాఠాలు వినడానికి, నీ కన్నింగ్ నాటకాలకి. చెప్పేది పూర్తిగా వినమ్మాయి. ది గ్రేట్ లోక్నాథ్ గారి బలం మొత్తం కోట్ల లాభాలు తెచ్చిపెట్టే టెండర్ల మీద ఆధారపడి ఉందని తెలుసా? సో అందుకే ఒక్క వేర్ని నరికేస్తే మొక్కెలా చచ్చిపోతుందో లోక్నాథ్ గారి బలాన్ని కూడా ఒక్కొక్కటిగా నరికేస్తాను. అప్పుడు టార్గెట్ని సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ లోపు ఈజీగా చేరుకుంటా. అంటే ఈ టెండర్ రాకుండా చేసింది ది వన్ అండ్ ఓన్లీ వీణా. అది మనమే. ఆఫీసర్ని రెచ్చగొట్టి టెండర్ని క్యాన్సిల్ చేసేలా చేసింది నేనే. ఆ దెబ్బకి లోక్నాథ్కి మరోసారి హార్ట్అటాక్ రావాల్సిందే, కానీ టైం బాగుంది, అలా జరగలేదు. వీణా, మనం వెళ్లే దారి బాగుంటే జర్నీ సేఫ్గా ఉంటుంది. అదే షార్ట్కట్లో వెళ్తే రిస్క్ ఉంటుంది. అందుకే నీ నెగిటివ్ ప్లాన్స్ అని పక్కన పెట్టి బుద్ధిగా నీ పనేదో నువ్వు చేసుకో. అది నీకు మంచిది, అందరికీ మంచిది. జీవితాన్ని చదివిన దాన్ని నీ నీతులు కొటేషన్స్ నాకు చెప్పుకో. ఫంక్షన్లోగా నేనేంటో నీకు బాగా అర్థమవుతుంది. నువ్వేం చేసినా చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా?
నీ వంకర బుద్ధి సెట్ చేసేంత వరకు వదిలిపెట్టను. నీ నీడలా వెంటాడి నీ ప్లాన్స్ అన్ని తిప్పికొట్టి ఫంక్షన్లో నీ ఓటమిని నా గెలుపుని సెలబ్రేట్ చేసుకుంటాను. ఫంక్షన్ జరిగే లోపు నేను విన్నర్ అవుతా, నువ్వు లూజర్ అవుతా. ఇదే జరిగి తీరుతుంది, రాసి పెట్టుకో. నేను ఈ ఇంట్లో ఉన్నంత వరకు నీ ఆటలు సాగవు. మాటల్లో కాదు, చేతుల్లో చూపెట్టు వేదా. అప్పుడే నువ్వు గ్రేట్ అని ఒప్పుకొని వెళ్ళిపోతాను. ఏంటి వీణా వెళ్ళిపోతా అంటున్నావు? అదే అత్తయ్య, ఈ మొక్కని బాటిల్లో పెడుతుంటే చచ్చిపోతుందని తీసేసినట్టు మాట్లాడుతుంటే, ఈ మొక్క గనుక చచ్చిపోతే నేను ఇంట్లో నుంచే వెళ్ళిపోతాను అని నమ్మకంగా చెప్తున్నాను అత్తయ్య. అవేం మాటలు వీణా. ఈ మొక్క పచ్చిగా ఎదుగుతున్నట్టే మన కుటుంబం కూడా సంతోషంగా కలిసిమెలిసి ఉంటుంది. మొక్కను అలాగే పట్టుకుంటే వేర్లు ఎండిపోతాయి. తొందరగా నాటే. వేర్లు చాలా ముఖ్యం కదా అత్తయ్య. అవి ఎంత బలంగా ఉంటే చెట్లు కూడా దృఢంగా 10 కాలాల పాటు పచ్చగా ఉంటాయి వీణా. వేదా నీళ్లు పోయమ్మా.